చాలోడు మగ్గం నేస్తాడు, మంగళోడు గడ్డం గీక్తాడు, మాదిగైన చెప్పులు కొడతాడు, డప్పు కొడతాడు. బాబులోడు ఏం చేస్తారా? ఒళ్ళు అని ఒక్క పని చేస్తాడా చెప్పండి? గుళ్ళ పూజారి ఏం చేస్తాడు? వాడు పూజారి చేసేది మనకేదో ఫేవర్ చేయడం కదా. వానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తాడు, వానికి డబ్బు కావాలంటే మన దగ్గరికి వస్తాడు, వానికి బట్టలు కావాలంటే శాలోన్ దగ్గరికి వస్తాడు. వాని సొంతంగా ఏం చేసుకోలేడు. వాడు మన రోగాలు ఎట్లా తగ్గిస్తాడు? మనకెట్లా మన సమస్యల పరిష్కారం చూపెడతాడు? వాని సమస్యలు వాడు చేసుకోలేనాడు, మనకెట్లా చూపెడతాడు? ఏ మతముడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ ఇమాం అయినా సరే, ఏ పూజారి అయినా సరే, వానికే రోగం తగ్గించుకోవడం మనకెట్లా తగ్గిస్తారా అయ్యా? మరి చేయమని చూద్దాం. వాని కొడుకుని పరీక్ష రాయకుండా పాస్ చేయమని చూద్దాం. సాధ్యమా? అది అవుతుందా? కాదు. ఈ బాపనోడు వాడేందుకు పూజారి ఉండాలి? శాలోడు ఎందుకు కావద్దు పూజారి చెప్పండి? ఎందుకంటే వాడు పైసలు కంట్రోల్లో పెట్టుకుంటాడు, వాడికి పని చేసేది లేదు. దాంతో పాటు మనం తుమ్మినా తగ్గినా వాడికి తెలవాలి.